आरएसबी न्यूज़ 9 में आप तमाम नाज़रीन का खैर मक़दम है। मेडचल के दुंडीगल पुलिस ने चर्च गागिलापुर में पेश आने वाले खातून के कत्ल केस को महज 24 घंटों के अंदर अंदर कामयाबी के साथ हल करते हुए मुलजिमा खातून को कर लिया गिरफ्तार। पुलिस के मुताबिक मकतूला 65 साला सुशीला अम्मा के घर में साबिक़ा में काम करने वाली मुलाजिमा कविता को मरकजी मुलजिमा के तौर पर गिरफ्तार कर लिया गया है। तहकीकात में इंकशाफ हुआ है कि मुलजिमा ने सोने के जेवरात और ज़ाती मफाद की खातिर ये वहशियाना कत्ल की वारदात अंजाम दी। मुलजिमा ने पहले वजनी लकड़ी से मकतूला के सर पर हमला किया और बाद अजान तकिए से दम घोंटकर सुशीला अम्मा का कत्ल कर दिया। वारदात के बाद मुलजिमा सोने के जेवरात और मोबाइल फ़ोन लेकर फरार हो गई थी। ताहम पुलिस ने सीसीटीवी फुटेज और टेक्निकी शवाहिद की मदद से मुलजिमा का पता लगाकर इसे गिरफ्तार कर लिया। पुलिस ने चोरीशुदा सामान भी बरामद कर लिया और मुलजिमा को रिमांड पर जेल भी मुंतकिल कर दिया गया। एसीपी शंकर रेड्डी ने प्रेस कॉन्फ्रेंस के दौरान केस की तफसीलात बताते हुए कहा कि दुंडीगल पुलिस की बर वक्त कार्रवाई और मौसर तहकीकात की वजह से ये सनसनीखेज मर्डर केस को इंतहाई कम वक्त में सॉल्व कर लिया गया। जानते हैं मुकम्मल तफसीलात, पेश है आरएसबी न्यूज़ 9 की एक खास रिपोर्ट। చేసిన పరిధిలో నిన్న కాక మొన్న 2వ తారీఖున సాయంత్రం సుమారు 5 గంటల సమయంలో మాకు ఇట్లా చర్చిగాగలపూర్ రోడ్లో ఒక ఇంట్లో మర్డర్ జరిగిందని చెప్పి సమాచారం రాగా వెంటనే మా ఇన్స్పెక్టర్ గారు అందరూ కలిసి పోయి చూసేసరికి సుమారుగా 80 సంవత్సరాల వయసు ఉన్నటువంటి సుశీలమ్మ అని చెప్పేసి తన సొంత ఇంట్లో ఒక్కతే మర్డర్ చేయబడి సోఫా పైన పడుకొని పడినది. అదే రోజు సాయంత్రం 7:30 గంటలకు కేసు రిజిస్టర్ చేసినాము. ఆ తర్వాత విచారించిన తర్వాత ఏ విధంగా మర్డర్ అని చెప్పేసి అని తెలుసుకొనగా గత నెల రోజుల నుంచి ఎవరైతే పని ఇచ్చినారో వాళ్ళ ఇంట్లో ఒక బాత్రూమ్ పని అవుతుంది ఇంట్లోనే. ఆ ఇంట్లో పని కోసం వచ్చినటువంటి కవిత అని చెప్పేసి అని ఆమె నేటివ్ ఆఫ్ మెదక్ జిల్లా సంగారెడ్డి జిల్లా జోగిపేట దగ్గర పోతిరెడ్డిపల్లి గ్రామానికి చెందినటువంటి మహిళ. ఈమె తను పరిచయం పెంచుకుని పనిచేస్తున్నప్పుడు రోజు ఆమెతోని కలిసిమెలిసి ఉండటము, మంచిగా మాట్లాడుకోవటము, నమ్మకం వచ్చిన తర్వాత ఈ మొక్కతే ఉంటుంది ఇంటి దగ్గర. ఆమెతో పాటు వాళ్ళ మనవడు ఉంటాడు. తను ఉదయం ఉద్యోగానికి సాయంత్రం వస్తుంటాడు. అది మనసులో పెట్టుకుని మొక్కతే ఉంటుంది. ఆ పైన ఉన్నటువంటి బంగారం మొత్తం కూడా దొంగిలించుకోవాలని చెప్పేసి ఉపాయం చేసుకొని అందులో భాగంగా మొన్న మధ్యాహ్నం 1 గంటలకు ప్లాన్ చేసుకొని సాయంత్రం లోపల కళ్ళు దాగొచ్చేసి బాగా పక్కపై కళ్ళు దాగొచ్చేసి ఆ పెద్ద మనిషిని మాయమాటలు చెప్పి ఆమె కూడా కొంచెం కళ్ళు ఇచ్చేసి ముందు తలను గోడకేసి గుద్దింది. అయినా కూడా కదులుతుండేసరికి ఆ వేలు వింగరం తీసుకునేటప్పుడు స్ప్రో వచ్చేసరికి మళ్ళీ పక్కన ఇంకొక రాయి తీసుకొని వచ్చేసి రాయితో తలబాలు కొట్టేసి ఆమెను చచ్చిపోయిన తర్వాత మెడ మీద ఉన్నటువంటి రెవింగ్ చెవిపొద్దులు చేతులు తీసుకొని పోయి ఒక మార్వాడి షాపులో కుదబెట్టడం జరిగింది. ఆమెను 24 గంటల లోపలనే మా దుండిగల్ పోలీస్ ఇన్స్పెక్టర్ సతీష్, బాలరెడ్డి అండ్ సిసిఎస్ శ్యామ్, సిసిఎస్ ఇన్స్పెక్టర్ అండ్ దాల్నాయుడు, సిసిఎస్ ఇన్స్పెక్టర్ దాల్నాయుడు, ఎస్ఓటి ఇన్స్పెక్టర్ శ్యామ్ అండ్ వాళ్ళ ఎస్ఐలు అందరూ కలిసి కూడా మర్డర్ జరిగిన తర్వాత 24 గంటల లోపలనే ఈ కేసు ఛేదించి మా వాళ్ళ నేరస్తులను పట్టుకోవడం జరిగింది. ఫస్ట్ మాకు ఎటువంటి ఆనవాళ్ళు లేకుండే, కానీ ఆ ఇంటి పక్కన ఉన్నటువంటి శ్రీకర్ రెడ్డి అని చెప్పేసి ఒక వ్యక్తి అంతకుముందు గతంలో ఆ శ్రీకర్ రెడ్డితో మేము అక్కడ అంతకుముందు ఒక 4-5 మంత్స్ కింద ఒక మర్డర్ జరిగింది. అక్కడ ఆ పొలాల్లో మర్డర్ జరిగినప్పుడు ఆ మేరీమాత గారి విగ్రహం ఉన్నప్పుడు శ్రీకర్ రెడ్డి అనే వ్యక్తికి మేము శ్రీకర్ రెడ్డి ఇక్కడ చీకటి ఉంది, టెంపుల్ ఉంది కదా, ఒక సీసీ కెమెరా పెడితే బాగుంటుందని చెప్పేసి మేము అప్పుడు రిక్వెస్ట్ చేశాము. అందులో భాగంగా శ్రీకర్ రెడ్డి కెమెరా ఏర్పాటు చేసినాడు. ఇప్పుడు ఆ శ్రీకర్ రెడ్డి పెట్టినటువంటి ఆ కెమెరా ద్వారా మాత్రమే ఇప్పుడు ఈ మర్డర్ కేసు డీటెయిల్ జరిగింది. అందరికి అప్పీల్ చేస్తున్నాము, వీలైన కాడికి అందరూ కూడా ఎవరైతే షాపులు ఉంటాయో ఎస్టాబ్లిష్మెంట్స్ కానీ లేకపోతే పెద్ద పెద్ద ఇల్లు ఉన్న వాళ్ళు కానీ కూడా అందరూ కూడా సీసీ కెమెరాలు పెట్టుకుంటే మాత్రం బాగుంటుంది. అట్లనే ఎవరికైతే మీ ఇంటి యజమానులందరూ కూడా చెప్తున్నాము, మీరు కిరాయికి ఇచ్చిన వాళ్ళకి కానీ లేకపోతే పని కోసం వచ్చిన వాళ్ళు కానీ అనవసరంగా వాళ్ళ గురించి తెలుసుకోకుండా ఎవరు పడితే వాళ్ళకి మంచిగా చేసుకొని మంచిగా మాట్లాడితే మాత్రాన మీ సొంత విషయాలు చెప్పి మీ ఇంటి విషయాలు చెప్పి అనవసరంగా దగ్గర తీసుకోవద్దని చెప్పేసి వాళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నాను. వాళ్ళకి తగిన రివార్డు కోసం కూడా మా సీనియర్ ఆఫీసర్లకు కూడా రివార్డు కోసం పెట్టడం జరిగింది. ఎవరి సాయం తీసుకోలేదు. ఎవరైనా సాయం తీసుకుంటే బయటకు వస్తున్న ఉద్దేశంతో ఆమెను మచ్చిగా చేసుకొని ఒక్కతే ఉంటుంది అని చెప్పేసి ఆమె యొక్క మంచితనాన్ని అర్థం చేసుకొని మాయమాటలు చెప్పి ఆమె ఫుల్ కళ్ళు దాగి పెద్ద ఆవిడ కూడా కొంచెం కళ్ళు దాపి ఆమెని మర్డర్ చేయడం జరిగింది. ఆమె ఉన్నటువంటి బంగారు వస్తువుల కోసమే ఆశపడి ఈ మర్డర్ చేసింది ఆమె.